హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. ఈరోజు వచ్చేసి సాయంత్రం లాగా ఫ్రెండ్స్, శనివారం ఈరోజు మాకైతే ఏం చేస్తున్నారు రజిత? ఆకలి అయితే నూపుతుంది. బోళ్ళు ఇంకా అక్కడ నుండి చూడండి, ఒక బోల్లో వేసుకోవాలి, చపాతీ చేసుకోవాలి. కర్రీ అయితే ఆనికాయ పప్పు వేద్దాం అనుకుంటున్నాం. ఫిక్స్ అయిపోయినాం, వేయాలి ఇంకా. ఇవి చూడండి ఫ్రెండ్స్, మాకు తింటాకంటారు. మా అత్తమ్మ మాకు పోయింది జంగల్కి ఆకు తీసుకొచ్చి కట్టలు కట్టేసుకున్నాయి. తాటి మంటలు అంటారు ఇవి. ఈ తాటి మంటలు అయితే కోసుకొచ్చి వీటిని కొట్టి ఇట్లా నారలా వేసి ఆకునైతే మర్చేసి అట్లా కట్టేసుకుంటారు. పచ్చి కట్టలు ఉంటే చూపెట్టాను, పచ్చి కట్టలు అక్కడ దూరంగా పెట్టుకున్నది. చూద్దాం. అక్కడ ఉన్నాయి కనబడే చెట్టు కిందనైతే, వేప చెట్టు కిందనైతే పెట్టుకున్నది ఫ్రెండ్స్. అవి తిన్న తర్వాతనైతే అట్లా బీడిలా కొనుకొస్తుంది. బీడిలాక అవుతుంది, కొనుక్కపోతారు మా దగ్గర కూడా. ఎవరికైనా కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి. అమ్ముతాం, ఓకేనా? 10 రూపాయలకు 2 కట్టలు. చూడండి, మంచి తెంపుకొస్తుంది మా అత్త. కానీ పొద్దున లేచి మబ్బుల్ని లేచి వెళ్తుంది 5కి అట్లా, కనబడుతుంది. కానీ ఇవి 2 10 రూపాయలకు. అమ్మ 10 రూపాయలు అని మీరు అనుకోవచ్చు, కాకపోతే చెట్లు గుట్టలు ఎక్కి తెంపాలంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్. మాకు కూడా బియ్యలా కొనుకొస్తుంది ఇంట్లో. చూడండి, ఆకు బాగానే ఉంది తెల్లగా. ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి చూపెట్టడానికి కావడం లేదు. ఓకే, మరి మా పాప ఏం చేద్దాం, ఫేస్ అయితే వాష్ చేసుకుంటుంది. నాకంటే ఫస్ట్ మా పాపనే వాష్ చేసుకుంటుంది. చూడండి, దొంగదానా ఏం చేస్తున్నావు? మొహం కడుకుని నాకంటే ఫస్ట్ లైవ్కి రెడీ అవుతుంది. చూడండి, మా అంగడి ఇంత అంగడి ఉంటుంది ఫ్రెండ్స్. ఇల్లు వాకిలి అంతా ఊరి చేసుకున్నాం, టీ తాగినాం. ఇంకా బోళ్ళ గడికి పోవాలి, బోళ్ళం వేసుకొని చపాతీ చేసుకొని ఇక లైవ్ పెట్టేసరికి అయితే టైం లేట్ అవుతుంది ఉంది వల్ల. ఎందుకంటే శనివారం వస్తే ఎట్లయినా మాకు లేట్ అవుతుంది. ఏదైనా కానీ నేను ఇచ్చి పెట్టే ప్రసక్తి లేదు. అది 5 రూపాయల సామాన్ అయినా సరే, 10 రూపాయల సామాన్ అయినా సరే. ఎట్లుంటుంది బ్రష్ల బాక్స్ అది తీసుకుంటాం, కానీ అది వలిపోయింది. అప్పుడు మనం అట్లా అని చెప్పేసి ఉత్తా ఖాళీ ఎక్కడ పెడతాం బ్రష్లు అని చెప్పి అన్నీ వేసుకుని. అయితే ఇక పలిపోయిన గాజులు నాకు గుర్తుగా నేను మా అమ్మ ఇంటికి పోతే ఇక్కడ చూసుకుంటూ ఉండాలని చెప్పేసి అక్కడ అట్లా సెట్ చేసుకున్నా. అటుంటే ఎంత చిన్న చిన్న పిరికి చేష్టలు. ఈ క్యాన్ కూడా వేస్ట్ చేసే ప్రసక్తి లేదు, ఎందుకంటే ఇది 5 లీటర్ల క్యాను, ఆయిల్ క్యాన్. ఇవి వేస్ట్గా వారేస్తే విడిగడలో తీసుకుంటారు. కాకపోతే ఇది మనకు యూజ్ అవుతుంది కదా, దీన్ని కట్ చేసి ఇట్లా మాత్రం నీళ్ళకు ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా చేసుకోండి, ఓకేనా? ఏ వస్తువు అయినా వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే డబ్బులు వృధాగా రావు కదా ఊరికే, అందుకని చెప్పి. పొద్దున్న తులసమ్మ చెట్టుకి అయితే పూజ చేసుకుంటా. ఇట్లా శనివారం రోజు వస్తే మాత్రం చూడండి, కనబడుతుందా? ఇక్కడ ఉంది మా తులసమ్మ చెట్టు, చిన్న తులసమ్మ చెట్టు. నా పెళ్ళైన నుండి అక్కడనే ఉంది. గుమ్మానికి ఎదురుగా తులసమ్మ చెట్టు ఉండాలని చెప్పేసి అక్కడ నుండి ఇంటి గుమ్మంలో ఉంటుంది. మా మామయ్యని అయితే తాటి మంటలు ఏమో చేస్తుంది. తాటి మంటలతో అయితే ఏదో చేస్తుండు, అంటే అవి సన్నం కావాలని చెప్పి కోడలతో ఎందుకు వస్తున్నాడు తాటి మంటలని. ఓకేనా ఫ్రెండ్స్? మా కోడల పిల్ల చూడండి ఎంత రెడీ అయింది. హాయ్ చెప్పమ్మా. హాయ్ 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 హాయ్. ఓహో, నన్ను చూపెట్టాక మమ్మీ. మేము యూట్యూబర్సే కానీ మా ఫ్యామిలీలో మా వాళ్ళకే అట్లున్నది. పాపం బిడ్డ షాను, షాను అయితే వాకింగ్ ఊడ్చేసింది. కానీ నేనైతే ఇంకా వీడియోలో నేను లీనమైపోయి మీకైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామని చెప్పేసి చూస్తున్న ఫ్రెండ్స్. ఎందుకంటే దగ్గర ఫోన్ లేదు, శిరీషాన్ ఫోనే. ఇందులో నుండి అందులో పార్సల్ చేసేసుకొని మీకైతే నా వ్లాగ్ మీకు షేర్ చేసుకుంటా. ఇటైతే ఒక గేట్, అటొక్క గేట్, ఇటొక్క గేట్. చూడండి, ఇటు సైడ్ సీసీ రోడ్, అటు సైడ్ సీసీ రోడ్ అటు ఇటు ఉన్నది. ఒకప్పుడు సీసీ రోడ్లు అనేవి లేకుండే, ఇప్పుడైతే అన్ని సీసీ రోడ్లు అయిపోయినాయి. పల్లెకి మారుమూల గ్రామానికి అయితే ఇటు గేట్ పెట్టించుకుందాం అని అనుకుంటున్నాం. అది ఉందాక అని చెప్పేసి అట్లా తలుపు చెక్కలు మా మామయ్య రెడీ చేసిండు. పొలం కడికి తీసుకొచ్చి గేట్ పెట్టిపోయాలి. అయితే గేట్ పెట్టిస్తే బాగుంటుంది, కుక్కలు ఇట్లా ఏం రాకపోవడానికి. ఎందుకంటే ఇటు గంగ దర్వాజ అని చెప్పేసి గంగకు
దర్వాజా ఎప్పుడు కానీ ఓపెన్ ఉండాలి, క్లోజ్ చేసుకోవద్దంట. ఫస్ట్ గోడ పెట్టినాం తెలియక, అందుకని చెప్పేసి మళ్ళీ గోడ మొత్తం తీసేసినాం. కానీ ఇక్కడ ఇది మాకు క్లోజ్ చేస్తే ఏం బాగా అనిపించలేదు, ఇంట్లో అంతా గొడవలు రావడం జరిగింది. క్లోజ్ చేసిన నుండి అయితే మంచిగా ఉంది, కొంచెం బెనిఫిట్ అట్లా. మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నా, గంగ దర్వాజా మాత్రం ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే మరి ఇక బౌల్ అయితే తోమేసుకోవాలి. అన్ని బౌలు చూస్తున్నాయి. స్వప్న ఎప్పుడు వస్తావి మా దగ్గరికి, చపాతీ పిండి చూస్తుంది అక్కడ ఫ్రిడ్జ్లో, ఎప్పుడు వస్తావి, కర్రీ చూస్తుంది ఎప్పుడు వస్తావి, అన్నం చూస్తుంది ఎప్పుడు వచ్చి వండుతావమ్మా, సిలిండర్ పోయి చూస్తుంది. ఇంకా లైవ్లో ఉన్న వాళ్ళు కూడా నాకు కొంచెం వెయిట్ చేస్తారు, ఇంకా లైవ్ పెడతలేదండి అబ్బా అని. నిన్నే ఫ్రెండ్స్ ఇన్ని పనులు చేసుకుని లైవ్ అయితే కంటిన్యూ చేయాలి. రండి ఇంకా మాట్లాడుకుంటూ మాటల్లో వాడి ఇవి ఇక్కడనే పెట్టేసి మాత్రం ఇక్కడనే ఉండిపోతాయి. ఏమిదో బ్లాగ్ షేర్ చేసుకుంటూ ఈ అంట్లో అయితే తోమేసుకుందాం. చూద్దాం ఈవినింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాం. మరి ఎంత దూరం వస్తుందో మన వీడియో అనేది. పిల్లలు ఉన్నారు కదా, డిస్టర్బ్ అయిపోతే ఏం కాదు, పిల్లలు ఉంటే డిస్టర్బ్ చేస్తారు. డిస్టర్బ్ అయిపోతే మాత్రం వీడియోకు ఎలాంటి ఆటంకం రావద్దు దేవుడా నరసింహస్వామి. ఈరోజు నేనైతే వీడియో చూపెట్టాలనుకుంటున్నాం మన ఫ్యామిలీకి. నా బ్లాగ్ మొత్తం నేను ఈవినింగ్ బ్లాగ్ ఏం చేస్తా లైవ్కి ముందని. ఒక్కొక్కరు అంటారు కదా ఫ్రెండ్స్, లైవ్ పెట్టినావు నువ్వు వంట చేసినావా లేదు అసలు ఇంటికి, నువ్వు లైవ్ పెట్టినావు ఇంట్లో భర్త పిల్లలు ఉన్నారా లేదా చూసుకున్నావు అని అనే వాళ్ళు అంటూనే ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళ కోసం అయితే ఈ బ్లాగ్, కానీ వాళ్ళు చూడరు నాకు తెలుసు, అన్న వాళ్ళు చూడరు కానీ వాళ్ళ కోసం అట్లా ఏం పని లేకుండా